సరే ఎన్డీఎస్ఏ సంగతి ఇట్లుంది. ఈ ఎన్డీఎస్ఏది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి, దీని వెనుక ఉన్న రాజకీయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గోదావరి నది మీద మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగినాయి. కుంగిన 2 రోజులకి ఊరికొచ్చింది ఎన్డీఎస్ఏ, 2 రోజులకి వచ్చింది. అప్పుడు మనకు ఏమైంది, అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది, నెల రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఎంత హడావిడిగా ఎన్డీఎస్ఏ వచ్చిందంటే యాక్చువల్ రూల్ ఏం చెప్తుందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఎన్డీఎస్ఏ రావాలి, సలహా సూచన ఇవ్వాలి. మనం ఏం కోరలే, హడావిడిగా వచ్చింది, 2 రోజుల్లో వచ్చింది, 3 రోజుల రిపోర్ట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే తుది నివేదిక. కరెక్ట్గా టైంకి ఇస్తుంటుంది. దీనికంటే ఇంకా ముఖ్యమైన పాయింట్ నేను ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇదే గోదావరి నది మీద అదే సెంట్రల్ వాటర్ కమిషన్, అదే ఎన్డీఎస్ఏ కట్టింది పోలవరం ప్రాజెక్టు. ఇదే గోదావరి జస్ట్ కింద, మేడిగడ్డ తర్వాత వచ్చేది మన సమ్మక్క బ్యారేజ్, దాని కింద సీతారామ బ్యారేజ్, దాని కింద లాస్ట్కి వచ్చేది పోలవరం. సో ఆ పోలవరం ప్రాజెక్టుకు ఎవరు సిఇఓ? పోలవరం ఇస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, అంటే జాతీయ ప్రాజెక్ట్. కట్టేది ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్. ఎన్డీఎస్ఏ అంటే ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్లో ఒక విభాగం. ఎన్డీఎస్ఏలో ఎవరు పనిచేస్తారు? సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్లే, సిడబ్ల్యూసి ఇంజనీర్లే ఎన్డీఎస్ఏలో పనిచేస్తారు. ఎన్డీఎస్ఏ అండ్ సిడబ్ల్యూసి బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. వీళ్ళే అందులో పనిచేస్తారు, వాళ్ళే ఇంట్లో పనిచేస్తారు. సో మరి ఆ పోలవరం కట్టింది ఎవరు? సిడబ్ల్యూసి, ఎన్డీఎస్ఏ. పోలవరంలో డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయింది, దాదాపు 1500 కోట్ల నష్టం జరిగింది. గైడ్ వాల్ కొట్టుకపోయింది. పోలవరంలో కాపర్ డ్యామ్ లీకేజ్ అయింది. మరి ఇవన్నీ జరిగితే ఇది ఎప్పుడు జరిగింది? 4 ఏళ్ళు అయింది. ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు అని నేను అడుగుతా ఉన్నా. ఈ మేడిగడ్డ మీద అంత అత్యుత్సాహం ప్రదర్శించిన ఎన్డీఎస్ఏ అదే గోదావరి నది మీద కట్టిన పోలవరంలో 1000 కోట్ల రూపాయల నష్టం జరిగి డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయి కాపర్ డ్యామ్లో లీకేజీలు వచ్చి గైడ్ వాల్ పడిపోతే అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? 4 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదు? ఎన్డీఎస్ఏ అనేది ఇది బీజేపీకి ఒక జేబు సంస్థలాగా, అది కూడా మరో ఈడీ సిబిఐ లాగా తయారైపోయింది. అందువల్లనే ఇవాళ ఏమైంది, అక్కడనేమో ఇంతవరకు పోలే, ఇంతవరకు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలే 4 ఏళ్ళైనా. ఇక్కడ మాత్రం అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకటి, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకటి, రజతోత్సవం ముందు ఒకటి. ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు. ఆ పోలవరం కట్టింది, పోలవరంకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఒకరు ఉంటారు, దాన్ని ఏమంటారంటే సిఇఓ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. హూ ఇస్ దట్ సిఇఓ? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎవరైతే ఇచ్చిండో ఆయన్నే సిఇఓ ఉన్నాడా? కొట్టుకపోయినా కట్టినోడు, కట్టింది కొట్టుకపోయినాడు. ఎవరు? ఆయన పేరు చంద్రశేఖర్ అయ్యర్. ఆ చంద్రశేఖర్ అయ్యరే పోలవరం ప్రాజెక్టుకు సిఇఓగా ఉండి ఆయన కడితే అది కొట్టుకపోయింది. ఆయన వచ్చి మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇస్తాడు. ఇక ఈజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ ఎన్డీఎస్ఏ. ఎవరి నాయకత్వంలో అయితే పోలవరం కట్టి కొట్టుకపోతుందో ఆడికి ఎవడు బోర్డు రిపోర్ట్ ఇయ్యడు. ఆయన్నే తర్వాత పోలవరం నుంచి మన జిఆర్ఎంబికి చైర్మన్గా పనిచేసిండు, తర్వాత ఎన్డీఎస్ఏకి పోయిండు. ఇప్పుడు ఆయన రిపోర్ట్ ఇస్తాడు, ఇక దాన్ని మనం ఇప్పుడు ఆమోదించాలంటారు. అంటే ఎంత రాజకీయ దురుద్దేశం దీని వెనుక ఉంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది.